అంటే నాకు ఒక అక్క ఒక అన్నయ్య ఉన్నారు. అయితే అక్క చిన్నప్పుడే తనని రాజమండ్రి షాడీ స్కూల్లో జాయిన్ చేశారు. ఓకే, షాడీ స్కూల్. దాంట్లో తను చదువుకోవడం వల్ల నేను అన్నయ్య ఇంట్లోనే ఉండేవాళ్ళం. అందుకని నేను ప్రతి చిన్న విషయానికి కూడా మా మదర్కి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. అంటే మదర్ టీచర్, మా ఫాదర్ అప్పుడు హెల్త్ సూపర్వైజర్గా వర్క్ చేసేవారు. ఇద్దరు జాబ్ హోల్డర్స్ అవడం వల్ల అప్పుడు స్కూల్ టైమింగ్స్ 7:30కి అట్లా ఉండేవి ఎర్లీగా ఉండడం వల్ల తనకి అన్ని నేను హెల్ప్ చేసి తర్వాత ఇద్దరం రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. నుంచి మా మదర్తోనే నేను 5th వరకు మా మదర్ స్కూల్లోనే చదువుకున్నాను. తర్వాత నేను హై స్కూల్కి వచ్చిన తర్వాత కూడా ఆ స్కూల్ పక్కన ఈ హై స్కూల్ ఉండేది. 10th వరకు అక్కడ అయ్యింది. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నేను ఏలూరు థేసస్లో చదివాను. తర్వాత డిగ్రీకి వచ్చేసరికి మళ్ళీ రాజమండ్రి కందుకూరు రాజలక్ష్మి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చేశాను. తర్వాత పీజీ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ జువాలజీ చేశాను. సో టోటల్ గా చక్కగా ఎంఎస్సీ కంప్లీట్ చేశారు, అంతా అయిపోయింది. అసలు పాలిటిక్స్ లోకి రావాలని ఎలా అనిపించింది? నేను 95లో నా ఎంఎస్సీ కంప్లీట్ అయిందని. జస్ట్ అప్పుడే మా ఫాదర్ 94లో ఎలక్ట్ అయ్యారు. 94 నుండి తర్వాత 99లో కూడా తనే 2 టర్మ్స్ ఆయన చేశారు. అప్పుడు అంటే మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే పొలిటికల్ కెరియర్లో మంచి చెడు గురించి కూడా రెండు డైరెక్ట్గా విమర్శిస్తూ ఉంటారు. అంటే ఒకసారి ఒక ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నారు అనమాట, పలానా చోట ఇట్లా జరిగిందని అని చెప్తుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. అప్పటి నుండి నేను అవి అంటే అది మంచా చెడా అన్నది మనకు అనవసరం, ఈ కెరియర్లో మనం ఇది అవ్వలేమని చెప్పి అప్పటి నుండి పట్టించుకోవడం మానేసేదాన్ని. అసలు ఎవరైనా మాట్లాడుకుంటుంటే కూడా వినేదాన్ని కాదు. ఎందుకంటే మళ్ళీ బాధపడాలి ఎందుకు వచ్చింది అని చెప్పి అలా అసలు ఎప్పుడు కూడా పాలిటిక్స్లో ఇంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. దాని తోడు మా మదర్ టీచర్ అని చెప్పాను కదండి, అలానే తర్వాత మా సిస్టర్ కూడా తను పిహెచ్డి చేసింది బాటనీలో. తనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు 96లో మ్యారేజ్ అయింది తనకి. అయితే వాళ్ళకి పిల్లలు పుట్టారు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా మదర్ కూడా కొంచెం అంటే జాబ్ కాబట్టి మమ్మల్ని అంతా పట్టించుకున్నట్టు అనిపించేది. నాకు తనతో ఉండాలనిపించేది. అనేది కొంచెం అలా తర్వాత మా అక్కకి ఇద్దరు పిల్లలు పుట్టారు. తను కూడా అంతే, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతా ఉండేది జాబ్కి. నేనున్నాను కనుక తన పిల్లలు నేను పెంచాను. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఖచ్చితంగా మనకు మ్యారేజ్ అంటే అయ్యిందంటే జాబ్ అనేది చేయకూడదు అని అప్పుడే స్ట్రాంగ్ డిసిషన్ తీసేసుకున్నాను. సో కంప్లీట్ గా ఫ్యామిలీ ఉండాలి అని చెప్పేసి తీసుకున్న తర్వాత నాకు మ్యారేజ్ అయిందండి 98లో. మ్యారేజ్ అయిన తర్వాత 2000లో పాప పుట్టింది. పుట్టిన తర్వాత కూడా నేను ఈవెన్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కూడా అసలు ఈ పొలిటికల్గా రావాలన్న ఆలోచనే లేదు. అప్పుడప్పుడు మా పాప ఇప్పుడు 7th చదువుతుందండి, అప్పటికి 5th చదువుతుంది. 5thకి వచ్చేసిన తర్వాత అప్పుడప్పుడు మా హస్బెండ్ డాక్టర్ అండి, ఎండి జనరల్ మెడిసిన్ అయినా. ఓకే, అక్కడే ప్రాక్టీస్ చేస్తాం. అక్కడే తాడేపల్లిగూడెంలో ప్రాక్టీస్ అండి. మేము ఉండేది రెసిడెన్స్ తాడేపల్లిగూడెం. ఓకే. అయితే తాడేపల్లిగూడెంలో ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు అంటుండేవారు ఆయన, ఏదన్నా కాలేజ్లో సరదాగా చేస్తావా, టైం పాస్ అవుతుంది నీకు అంటే, లేదా నాకు ఇంట్రెస్ట్ లేదని వెళ్ళేదాన్ని కాదు. వెళ్ళకపోతే పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మాది ఓన్ ప్రాక్టీస్ అనమాట. ఇంకా హాస్పిటల్ మెయింటెనెన్స్, ఫార్మసీ అదంతా చూస్తూ ఉండేదాన్ని. తర్వాత తను స్కూల్ నుండి వచ్చిన తర్వాత తను మళ్ళీ తనకి అన్ని భోజనం పెట్టడం, తను రెడీ చేయడం, హోంవర్క్ చేయించడం ఇవన్నీ చేస్తుండేదాన్ని. అయితే ఇట్లా నేను అనుకున్నా ఇంకా లైఫ్లో సెటిల్ అయిపోయాము, ప్రాక్టీస్ పెట్టేసుకున్న, పాప స్టడీస్కి వెళ్ళిపోతుంది, ఇంకంతా ఇంకా మన లైఫ్ చేంజ్ అంటూ ఉండదు అనుకున్నా. సడన్గా అంటే ఎట్లా జరిగిందంటే, ఇంతకుముందు 2 టర్మ్స్ డాడీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్నారు కనుక తను మొన్న 3rd టైంకి మళ్ళీ తను రెడీ అయ్యారు. రెడీ నాకు తనకి సీట్ కావాలని ప్రయత్నం చేసుకున్నారు. అలానే కాన్స్టిట్యున్సీ నుండి ఒక 15 మెంబర్స్ పైగా సీట్ అడిగిన వాళ్ళు ఉన్నారు. ఈ కాంపిటీషన్లో మరి చంద్రబాబు నాయుడు గారు లేడీ కావాలని అడిగారు సడన్గా. లేడీ కావాలనేసరికి మాకు అక్కడ తణుకు నుండి బాలబుల్రామయ్య గారు, కేంద్ర మంత్రి, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుండి పెండియాల కృష్ణబాబు గారు, వీళ్ళిద్దరూ మాకు రాజకీయ గురువులండి. వాళ్ళిద్దరూ ఏం చెప్పారంటే, మా నాన్నగారికి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా వెళ్ళి
మీ చిన్న పాపది బయోడేటా ఇచ్చిరండి మీ చదువు పెద్ద బావ మరి మీ అక్కగారు నేను ప్రిఫర్ చేయలేదు. అంటే ఫస్ట్ మీ ఇద్దరు అంటే తను ఆల్రెడీ జాబ్ లో ఉంది కదండి, తను ఉన్నది గవర్నమెంట్ జాబ్ లో, ఓకే తన జాబ్ అంటే వదిలేసుకుని రావాలి కదా, మళ్ళీ తనకి ఇబ్బంది అవుతుంది అనుకున్నారు, మరి ఏమో తెలియదు. మీ చిన్న పాప బయోడేటా ఇచ్చిరండి అని చెప్పాను. నాకు వచ్చి మా నాన్నగారు చెప్పారండి. చెప్పిన తర్వాత నేను అన్నాను, నాకు అసలు ఇవేం తెలీదు, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి ఏం తెలియదు, ఎట్లా మరి సడన్ గా మీరు వెళ్ళమంటే నేనేం చేయలేనండి. మనకు సీట్ వచ్చినప్పుడు పరిస్థితి కదా, చూద్దామని ముందు అసలు ఇచ్చి రమ్మన్నారు కదా, వెళ్ళి ఇచ్చొద్దాం అని చెప్పి నేను మా డాక్టర్ గారు మా పాప మా నాన్నగారు బయలుదేరి వచ్చి బయోడేటా ఇచ్చేసి వెళ్ళిపోయాడు అంతే. ఇంకా అసలు ఆయనతో కూడా మేమేం డిస్కషన్ పెట్టలేదు. వెళ్ళిన తర్వాత ఇంకా టికెట్ అనౌన్స్ చేసినప్పుడు నాకే అనౌన్స్ చేశారు. ఓకే ఇంకా అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా తప్పదు కదా. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అనవసరం వచ్చింది అనుకున్నారా? నేనైతే ఫస్ట్ ఇంట్లో అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు, నేనైతే చాలా భయపడ్డాను, నాకు చాలా బాధ అనిపించింది కూడా. నేనేం చేయలేను, నా వల్ల కాదు. ఇప్పుడు పాప చూస్తే చిన్నదే, అప్పుడు 5th క్లాస్ చదువుతున్నాను. తను సింగిల్ చైల్డ్, నాతో బాగా అటాచ్మెంట్ ఎక్కువ. ఈవెన్ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నైట్ ఉండమంటే ఉండదు, మళ్ళీ నైట్ కూడా నేను వెళ్ళిపోవాలి, అలాంటి అంత అటాచ్మెంట్ దాన్ని. మరి ఇప్పుడు పర్వాలేదా? ఈ అసెంబ్లీ సెషన్స్ అని మీరు వచ్చేస్తున్నారు? ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అయిందండి. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది, తనని తీసుకెళ్ళి ఇంకా అంటే ఇటు కాన్స్టిట్యున్సీని ఇటు పాపని చూడాలంటే టైం మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. ఫస్ట్ అంటే మనం పబ్లిక్ లోకి వెళ్ళిన తర్వాత టైంకి రావాలనుకుంటాం కానీ రాలేం. అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ బట్టి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. అప్పుడే సడన్ గా ఎవరికో బ్యాడ్ అయిందంటారు, అప్పుడేదో యాక్సిడెంట్ అయిందంటారు, అప్పుడేదో ఫైర్ జరిగిందంటారు. అవన్నీ మనం వెంటనే అటెండ్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. ఇంకా ఇంచుమించు 12 hours అబోనే కాన్స్టిట్యున్సీలో ప్రజలతో ఉంటుంటాను. మాక్సిమం ఎక్కడైనా ఏదైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా అటెండ్ అవుతుంటాను. అంటే మా పాపని నేను ఎంత చిన్నపిల్లని ఎట్లా కేర్ తీసుకుంటామో వీళ్ళు కూడా అట్లానే చూసుకునేవాళ్ళం.